ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ కలయికతో రూపొందిన కల్కి 2898 ఏడి ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే ఈ ప్రాజెక్ట్ అద్భుత విజయంతో సుమారు 1100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి చరిత్ర క్రియేట్ చేసింది. ఇక త్వరలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే కల్కి పార్ట్ 2 వచ్చే ఏడాది విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే మరోవైపు నాగ్ అశ్విన్ తన తదుపరి ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రకటనతో మళ్ళీ అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు. ప్రాజెక్ట్ ఎస్ అనే వర్కింగ్ టైటిల్ ఉన్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ప్రత్యేక అనౌన్స్మెంట్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఎలాంటి వివరాలు తెలియరాలేదు. కానీ ఒక క్రేజీ ప్రాజెక్ట్ అయితే రానున్నట్లు పోస్టర్లో వివరణ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మక ఏవిఎం ప్రొడక్షన్ బ్యానర్ పైన అరుణ గుహాన్ నిర్మిస్తున్నారు. ఈ కొత్త చిత్రానికి సంబంధించి అసోసియేట్ డైరెక్టర్ల కోసం హైదరాబాద్ పరిధిలో పనిదారుల్ని వెతుకుతున్నారట. ప్రాజెక్ట్ ఎస్ కల్కి 2898కి సంబంధించిందా లేక సరికొత్త కథతో సరికొత్త సిరీస్గా రాబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నాగ్ అశ్విన్ ఇంకా సమాధానం ఇవ్వలేదు. అయితే మరోవైపు కల్కి 2898 ఏడికి సీక్వెల్గా కూడా రానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లో విడుదల కానుందని సమాచారం. అయితే ప్రాజెక్ట్ ఎస్ అనే కొత్త ప్రాజెక్ట్పై మరికొన్ని విషయాల కోసం ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. ఇక నాగ్ అశ్విన్ మళ్ళీ ఒక కొత్త విజయం కని విని ఎరగని రీతిలో ఆవిష్కృతం అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. నాగ్ అశ్విన్ వీలైనంత వరకు కొత్త వారికి ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కూడా కొత్త టెక్నీషియన్స్ తో వర్క్ చేయాలని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తోంది. అందుకే తన టీంలోకి యంగ్ టాలెంటెడ్ మేకర్స్ ను ఆహ్వానిస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ కేవలం తన హోమ్ ప్రొడక్షన్ వైజయంతి మూవీస్ లోనే కాకుండా బయట సంస్థలతో కూడా వర్క్ చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.